both of you? ఊబర్ ఇన్స్టాల్ చేసి చూసాను, అంతా చెక్ చేశాను స్పీడ్ అవన్నీ. సో ఎస్సీ ఒకటి పెండింగ్ ఉంది. అంటే ఊబర్ సజెస్ట్ మొత్తం కంప్లీట్గా రిజిస్టర్ అయ్యి అండ్ మీ డొమైన్ అనే దానిలో ఇన్సర్ట్ చేసి అండ్ ఏమేమి ఎర్రర్స్ వస్తున్నాయి ఇవన్నీ చూసారా? చూసాను సార్. ఓకే, వినయ్. చూసా సార్. ఓకే, సో అందులో లైక్ పేజ్ స్పీడ్ టెస్టింగ్ కూడా చూసారా? పేజ్ స్పీడ్ టెస్ట్ చూసాను. ఓకే చూసాను సార్. ఓకే, సో అందులో ఎర్రర్స్ ఏమేమి చూసారు? సార్ ఎర్రర్స్ అవి ఏమేమన్నా రెక్టిఫై చేశారా ఆర్ ఎల్స్ క్లియరెన్స్ గా చూసుకున్నారా? మ్యాక్సిమం కొన్ని అయితే ట్రై చేశాను సార్. ఓకే, సో ఏమేమి ట్రై చేశారు ఒకసారి స్క్రీన్ ఏమైనా షేర్ చేసి చూపిస్తారా? సో ఊబర్ సజెస్ట్ ది అండ్ పేజ్ స్పీడ్ టెస్టింగ్ ఈ రెండు ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపించగలరు? ఒక్క నిమిషం. ఓకే, వినయ్ లెఫ్ట్ అయిపోయారా? శ్రీనివాస్ మీరు చూపిస్తారా ఒకసారి? లైక్ యా, ఓకే, స్క్రీన్ విజిబుల్ అవుతుంది సార్. యా, పర్ఫెక్ట్. సో స్పీడ్ టెస్ట్ చేసేసరికి ఓకే, మీరు హోమ్ పేజ్ దానికి చేయలేదు అనుకుంటా. మీరు పేజ్ని హోమ్ పేజ్ కింద పెట్టుకోలేదా? సో లేదు సార్, ఇది లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో అదే రైట్ సైడ్లో మీకు స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ షాట్ అక్కడ మీకు చూసినట్లయితే మీకు ఇది. ప్లస్ సో మీరు ఏం చేయాలంటే హోమ్ పేజ్ని మెయిన్ పేజ్ కింద సెలెక్ట్ చేసుకుని, అంటే లైక్ డొమైన్ టైప్ చేసినప్పుడు మెయిన్ పేజ్ ఓకే సెలెక్ట్ చేసుకుని దాన్ని అప్పుడు మీరు పేజ్ స్పీడ్ టెస్ట్ చేస్తే మీకు ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ ఒకసారి చేయండి. సో ఎర్రర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇది కాదు, ఈ రెడ్యూస్ సిఎస్ఎస్ ఇదంతా కామన్, ఎందుకంటే అసలు ఆ పేజే లేదు కదా అక్కడ. సో మనకు జస్ట్ ఏదో ర్యాండమ్ పేజ్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే వెబ్సైట్ ది హోమ్ పేజ్ చేశారు కదా, సో దాన్ని ఒకసారి మెయిన్ పేజ్ కింద సెలెక్ట్ చేయండి. మీరు చేసిన పేజ్ని మెయిన్ పేజ్ కింద సెలెక్ట్ చేసుకోండి.
మీది ఏంటి అసలు వెబ్సైట్ హోమ్ పేజ్ నొక్కిన హోమ్ పేజ్ ఏం లేదా మీ దాంట్లో? హలో హోమ్ పేజ్ క్రియేట్ చేసేసి హలో కాకపోతే వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే హోమ్ పేజ్ రావట్లేదు. హోమ్ పేజ్ క్రియేట్ చేశాను. ఓకే నార్మల్ డొమైన్ టైప్ చేస్తున్నా స్లాష్ సైన్ ఇన్ అని వస్తుంది. ఒకసారి ఇంకొక మోడ్ లో ఓపెన్ చేయండి వెబ్సైట్. హలో హలో చెప్పండి. యా ఇన్కాగ్నిట్ మోడ్ లో ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేస్తాను. యా ఒకసారి కంట్రోల్ షిఫ్ట్ ఎన్ టైప్ చేయండి. సో ఈ డొమైన్ అనేది మీ డొమైన్ ఇన్కాగ్నిట్ మోడ్ లో ఒకసారి ఓపెన్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ మూడు ఒకేసారి ప్రెస్ చేయండి. మీరు కంట్రోల్ ఓన్లీ ఎన్ ప్రెస్ చేసి ఉంటుంది. మీ డొమైన్ ఒకసారి ఓపెన్ చేయండి. లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదండి. సరే క్లోజ్ చేయండి. జస్ట్ మీ వెబ్సైట్ ఓపెన్ చేయండి అంతే చాలు. లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. లాగిన్ అవ్వాల్సిన ఒకసారి ఇన్కాగ్నిట్ మోడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి జస్ట్ డొమైన్ అని టైప్ చేయండి. srinivas.magicentechsolutions.com. డైరెక్ట్ ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్ లాగిన్. అదే హోమ్ పేజ్ వర్డ్ప్రెస్ ఓపెన్ అవుతుంది సార్. అది WP డాష్ అడ్మిన్ అని ఉందా? అదంతా క్లిక్ చేసి ఓన్లీ శ్రీనివాస్ .com వరకు అది డిలీట్ చేసేయండి. బ్యాక్ స్పేస్ కొడితే మీకు డిలీట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేసి నార్మల్గా
ఒక నిమిషం రెక్టిఫై. సో ఎప్పుడన్నా మనం వెబ్సైట్ చేసిన తర్వాత ఇలా చూసుకోవాలి ఇంకో వెంటనే. సో అప్పుడు ఏంటంటే మనకి లైక్ సరిగ్గా వర్క్ అవుతుందో వర్క్ అవ్వట్లేదు అనేది క్లారిటీ వస్తుంది. ఓకే. ఓకే. యా. స్క్రీన్ విజిబుల్ అవుతుందా మీకు? యా. ఓకే. ఇప్పుడు అవుతుంది చూడండి. ఒకసారి మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. అండ్ స్క్రీన్ షేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి స్పీడ్ టెస్ట్ అది రన్ చేయండి. ఓకే. స్పీడ్ టెస్ట్. యా. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ అది ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే లైక్ డెస్క్టాప్ వెర్షన్లోకి వెళ్ళండి. సైడ్ యా పైకి వెళ్ళండి ఒకసారి. ఇంకా మనకి ఇది ఇక్కడ స్క్రీన్ షాట్ చూస్తే సేమ్ అలాగే ఉంది. ఒకసారి రీఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి చేయండి. లేదంటే ఈ ట్యాబ్ క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి సేమ్ అదే వస్తుంది. ఒకసారి నేను ట్రై చేస్తాను. సెకండ్.
నాకు కూడా సేమ్ అలానే వస్తుంది. అండ్ మీది ఊబర్ సజెస్ట్ కూడా సేమ్ అలాగే వస్తుందా? ఒకసారి ఓపెన్ చేయండి అది ఊబర్ సజెస్ట్. ఓకే. సో కిందకి వెళ్ళండి. ఓకే. పైన ఒకసారి రీక్రోల్ అని ఉంది కదా పైన రైట్ సైడ్. ఇంకా పైన యా రీక్రోల్ క్లిక్ చేయండి అది. ఓ ఫ్రీ ట్రైల్ అంటుందా? నో థ్యాంక్స్ క్లిక్ చేయండి అయితే. కొంచెం రెక్టిఫైడ్ అంటే మీరు నార్మల్గా ఈ ప్లగిన్స్ ఎక్కించారు కదా, ఇన్స్టాల్ చేశారు కదా. సో ఏంటంటే లాగిన్ ప్రెస్ ఒకటి అండ్ యూజర్ సైన్ ఇన్ ఆర్ సైన్ అప్. సో ఈ ప్లగిన్స్ ఏంటంటే డైరెక్ట్ సైన్ ఇన్ కి రీడైరెక్ట్ అయిపోతున్నాయి. ఓకే యా. సో అలా సైన్ ఇన్ కి రీడైరెక్ట్ అయిపోతే అది వర్కౌట్ అవ్వదు అనమాట. సో దానివల్ల మీకు ఇలా కనిపిస్తుంది. సో అన్ఇన్స్టాల్ చేస్తాను. యా నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో కస్టమైజర్ లాగిన్ పేజ్ కానీ, సో కొన్ని లైక్ ఈ లాగిన్ పేజెస్ అనేది మీరు ఎక్కువ ఇన్స్టాల్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే లాగిన్ పేజెస్ అనేది సింపుల్గా ఒకటే ఉంచుకోండి. ఓకేనా? ఓకే. యా. సో అప్పుడు ఏంటంటే మీకు కొంచెం క్లియరెన్స్గా వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇంకొక మెయిల్ ఐడి ఉందా? ఉంది సార్ మెయిల్ ఐడి. సో అప్పుడు ఏం చేస్తారంటే, సో సేమ్ ఇదే డొమైన్ని ఊబర్ సజెస్ట్ కొత్తగా ఇంకొకటి క్రియేట్ చేసి, ఓకే. సో ఇప్పుడు ఇది ఇన్సర్ట్ చేయండి, దీంతో క్రాల్ చేయండి. ఓకేనా? సో అప్పుడు మీకు డిఫరెంట్ మొత్తం అంతా డిఫరెంట్గా వస్తుంది. బికాస్ ఏంటంటే మీరు వెబ్సైట్ అంతా బాగానే ఐ మీన్ టెంప్లెట్ అది బాగానే ఉంది. సో ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ ప్లగిన్స్ అనేది అన్వాంటెడ్ ప్లగిన్స్ ఎక్కువైపోవడం వల్ల క్లియర్గా రావట్లేదు ఊబర్ సజెస్ట్లో. ఓకే. ఒకసారి మీరు కొత్త మెయిల్తో ఒకసారి ఊబర్ సజెస్ట్ క్రియేట్ చేయండి. ఓకేనా? క్రియేట్ చేసిన తర్వాత నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర నేను ఇచ్చింది, ఒకసారి నాకు పింగ్ చేయండి. సో పింగ్ చేస్తే ఏంటంటే ఐ కెన్ గివ్ యూ ద క్లియరెన్స్. అంటే లైక్ ల్యాగ్ అవ్వకుండా మనకి ఏంటంటే లైక్ మీది అవ్వగానే నేను మళ్ళీ ఒకసారి we can have some conversations and all. సో కాన్వర్సేషన్ అయిన తర్వాత మనం ఒకసారి కంప్లీట్ చేసుకోవచ్చు. యా ఒకసారి న్యూ మెయిల్తో ఒకసారి చూడండి. ఓకే యా ప్లీజ్. ఇది ఒకసారి మనకి క్లియర్ అయితే తర్వాత మనం వి కెన్ గో విత్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఇంకా బ్లాక్ లింక్స్ అవి చాలా ఉన్నాయి మనకి టాపిక్స్. టెక్నికల్ ఎస్ఈఓ ఎలా చేయాలి, లోకల్ ఎస్ఈఓ అండ్ బ్యాక్ లింక్స్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓస్, సో ఇవన్నీ ఉన్నాయి. సో ఒకసారి ఇది మాత్రం ఈరోజు మాక్సిమం కంప్లీట్ చేసండి ఈరోజు. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి స్క్రీన్ షాట్స్తో మీరు ఒకసారి పింక్ చేయండి. సో వీ కెన్ జాయిన్ అండ్ వీ కెన్ రెక్టిఫై. ఓకేనా? యా అది బెటర్ కదా, లాగ్ అవ్వకుండా ఉంటుంది మనకి. యా చెప్పండి. సో మనకి అన్వాంటెడ్ లింక్స్ ఉంటాయి కదా, సో అవి మనకి ఎట్లా బ్రోకెన్ లింక్స్? యా నేను అది చెప్తానండి మీకు ఒకసారి. సో ఒకసారి అయితే ఇంకొకసారి ఇప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేసి పేజ్ క్రాల్ చేయండి. సో అప్పుడు మనకి ఇంకా ఎక్కువ వస్తాయి కదా, సో అప్పుడు మీకు క్లియరెన్స్గా మొత్తం అన్ని చెప్తాను. ఓకేనా? దాని ఏదైనా ఉన్న తర్వాత నాకు ఒకసారి పింక్ చేయండి. దట్ విల్ బి బెటర్. Yeah, okay then Srinivas garu, let's connect when you have any doubts. Nagu sir ping cheyandi, appudu connect avvadu. Okay, Yeah. Thank you.